రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్తో మనకున్నటువంటి సరిహద్దు దగ్గర మొత్తం టెంపరేచర్ మారిపోయింది, మొత్తం పరిస్థితులు మారిపోయినాయి. అక్కడ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళము చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది. అనేక రకాల పద్ధతుల్లో స్మార్ట్ ఫెన్సింగ్, స్మార్ట్ బార్డర్ మేనేజ్మెంట్ ఇవి ప్రారంభించేసరికి అటువైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి స్మగ్లర్లు కానీ, లేకపోతే దొంగలు కానీ, మతోన్మాద ఉగ్రవాద సంస్థల సభ్యులు కానీ, ఆఖరికి వీళ్ళందరి రాకపోకల్ని ఫెసిలిటేట్ చేసేటటువంటి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ యొక్క సరిహద్దు భద్రతా దళము, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కంగారు పుట్టుకొస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగేది ఏంటంటే, మన బీఎస్ఎఫ్ జవాన్లు గనక బంగ్లాదేశీల్ని ఆపటానికి ప్రయత్నిస్తే బంగ్లాదేశ్ నుంచి రాళ్లు విసరడము, మన పైన కాల్పులు జరపడం జరిగేది. ఇటువైపు నుంచి మన బీఎస్ఎఫ్ జవాన్లకు వెనక వైపు నుంచి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, మతోన్మాద గూండాలు, రౌడీలు కూడా రాళ్లు విసిరేవాళ్ళు. అంటే వాళ్ళకి వీపు వైపు కాపాడుకోవలసిన పరిస్థితి, ఎదురుగా శత్రువు యొక్క దాడిని తట్టుకోవలసినటువంటి పరిస్థితి. రెండు వైపుల నుంచి అరకత్తెరలో పోకచెక్కలాగా ఉండేవాళ్ళు. బీజేపీ ప్రభుత్వం రాగానే పరిస్థితి మారిపోయింది. ఈ అల్లరి మూకలు, వెనక నుంచి రాళ్లు విసిరేటటువంటి, ఇబ్బంది పెట్టేటటువంటి అల్లరి మూకలు మాయమైపోయినాయి. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి చొరబాటు చేయడానికి ప్రయత్నిస్తే మన సరిహద్దు భద్రతా దళం చాలా దృఢంగా వాళ్ళని వెనక్కి పంపించేస్తోంది. కాల్పులు జరపడానికి కూడా వెనకాడలేదు. ఇటీవలే త్రిపురలో కాల్పులు జరిపితే ఒక 3 చనిపోయారు. ఇది ఒక పెద్ద సిగ్నల్. ఈ సిగ్నల్ తోటి చొరబాటు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఒకరు ఇద్దరు రాకుండా మూకగా వచ్చి దొమ్మీలు చేసేసి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మన బీఎస్ఎఫ్ జవాన్లు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి తుపాకులు ఎక్కుపెట్టి, గురిపెట్టి ప్రత్యర్థుల మీద కాల్పులు జరపడానికి సిద్ధమవుతున్నారు. దీంతో అల్లరి మూకలు క్షణాల్లో కకావికలమవుతున్నాయి. రాళ్లు విసిరే మూకలు, దొమ్మికి పాల్పడే మూకలు, తిట్లు తిడుతూ డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళకి సహకరించే బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్, వీళ్ళందరూ కూడాను భారతదేశం తుపాకీ గురిపెట్టగానే, మన బీఎస్ఎఫ్ తుపాకీ గురిపెట్టగానే పరిగెత్తి పారిపోతున్నారు. దాంతో ఈ సరిహద్దు ప్రాంతంలో ల్యాండ్ మార్కింగ్ చేయటము, పిల్లర్స్ని పాతి పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటే అటువైపు నుంచి రాళ్ల దాడులు, తిట్లు, ఘర్షణలు, 2-3 చోట్ల అయితే ఏకంగా ఫిజికల్ అటాక్స్ కూడా జరిగినాయి. అయితే ఈ సరిహద్దు నిర్మాణం ఏదైతే, కంచె నిర్మాణం ఏదైతే ఉందో అది 0 లైన్. భారత బంగ్లాదేశ్ సరిహద్దులు ఎగ్జాక్ట్ బార్డర్ పాయింట్ నుంచి 150 కిలోమీటర్ల లోపల మనం కంచె నిర్మాణం చేస్తాం. అంటే కంచెకు 150 మీటర్లు అటువైపు ఉన్న భూమి కూడా భారతదేశపు భూమే. బెంగాల్లో కానీ, పంజాబ్లో కానీ, రాజస్థాన్లో కానీ అన్ని చోట్ల కూడా జరిగేది ఇదే. 150 మీటర్స్ లోపల మనం నిర్మిస్తున్నా కూడా బంగ్లాదేశ్ అభ్యంతర పెడుతోంది. ఫ్లాగ్ మీటింగ్లు పెట్టి, మీకు ఈ రకంగా కట్టే అనుమతి లేదు, మీరు ఇలా చేయటానికి వీల్లేదు, మీరు మాకు ముందు చెప్పలేదు, ఇటువంటి అనేక కుంటి సాకులు చెప్తోంది. భారత ప్రభుత్వం, బీఎస్ఎఫ్ చాలా స్పష్టంగా మేము మా భూమిలో మా నిర్మాణాలు చేసుకుంటే మీకు అభ్యంతర పెట్టేటటువంటి హక్కు లేదని చెప్పడం జరిగింది. 2-3 చోట్ల కొంత హింసాత్మక ఘటనలు జరిగినాయి. ఉదాహరణకి కూచ్బిహార్ జిల్లాలో సిలిగుడికి దగ్గరగా ఉండే ఫాసీదేవా, అక్కడ అల్లరి మూకలు రాళ్లు విసిరాయి. రాళ్లు విసిరేసరికి మన బీఎస్ఎఫ్ జవాన్లు తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరిపేటప్పటికి మొత్తం మూక పరారు. మరొక చోట ఇదే రకంగా చేస్తున్నప్పుడు బీఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి ఫ్లాగ్ మీటింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మాఫియా కానీ, చొరబాటు కానీ, స్మగ్లింగ్ కానీ ఇవేవి ఇక సాగబోవు అన్నటువంటి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. ఇవే కాకుండా దాదాపు స్మార్ట్ బార్డర్ ఫెన్సింగ్ కూడా మనం ప్రారంభించాం. ఉదాహరణకి థర్మల్ ఇమేజింగ్ని ద్వారా సరిహద్దు నుంచి ఎవరైనా అటువైపు నుంచి దాటి వస్తే అక్కడ టెంపరేచర్ డిఫరెన్షియల్ ఆధారంగా చొరబాటుని గుర్తించడం జరుగుతుంది. ఇది మనకి ఇప్పటికే పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో దీన్ని వాడుతున్నారు. ఇప్పుడు ఈ థర్మల్ ఇమేజింగ్ వచ్చింది, సెంట్రల్ మానిటరింగ్
సిస్టమ్స్ వచ్చినాయి, డ్రోన్ల ద్వారా గస్తీ చేయడం వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి చొరబాట్లను గుర్తించడం, సెన్సార్ల ఆధారంగా ట్రాకింగ్ చేయటము, కమాండ్ అండ్ కంట్రోల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయటము, ఇవన్నీ కూడా సరిహద్దు ప్రాంతంలో శరవేగంగా జరుగుతున్నాయి. రెండవ ఘటన తీన్ బిఘా ప్రాంతంలో జరిగింది. ఈ తరానికి తీన్ బిఘా గురించి తెలియదు. ఒకానొక సమయంలో బంగ్లాదేశ్లో దహగాం, అంగార్ పోతా అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాలకి మిగతా బంగ్లాదేశ్కి వెళ్ళడానికి మార్గం లేదు. అది భారత్ 3 వైపుల భారత భూమి ఉంది. అసలు బంగ్లాదేశ్ మెయిన్ల్యాండ్కి వెళ్ళడం కోసం మనం ఒక కారిడార్ని వాళ్ళకి ఇచ్చాము. దాని పేరే తీన్ బిఘా కారిడార్. ఈ తీన్ బిఘా కారిడార్లో నుంచి వచ్చినటువంటి దహగాం, అంగార్పోతాకి వచ్చినటువంటి వాళ్ళు తీస్తా నదిని దాటి భారతదేశంలోకి చొరబడతారు. అందుకని అది జరగడానికి వీలు లేకుండా ఇప్పుడు చర్యలు తీసుకుని తీన్ బిఘా దగ్గర 25 ఎకరాలని ఎక్వైర్ చేసి ఫెన్సింగ్ వేసే పనిని చేస్తున్నారు. ముఖ్యంగా తీస్తా నది ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేసే పని చేస్తున్నారు. 25 ఎకర్స్ మెఖలీగంజ్ అనేటటువంటి ప్రాంతంలో, ఇది మన దేశానికి చెందిన భూభాగం, ప్రభుత్వం ఇచ్చింది BSFకి. ఇది కూడా బంగ్లాదేశ్కి నచ్చలేదు. వాళ్ళు రాళ్ళు విసిరేటటువంటి పనులు చేశారు. గత ఏడాది కూడాను, అప్పటికి బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వం ఉండేది, మాన్కచార్ ప్రాంతంలో 14 మంది బంగ్లాదేశీయుల్ని అస్సాం ప్రభుత్వం, హిమాంత విశ్వ శర్మ ప్రభుత్వం వెనక్కి పంపించేసింది, వాళ్ళ దేశంలోకి తోసేసింది. ఆ సమయంలో కూడాను కాల్పుల వరకు వచ్చింది. అంటే బంగ్లాదేశీయుల్ని వాళ్ళ దేశంలోకి తొయ్యడాన్ని కూడా బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వ్యతిరేకించటము, కాల్పులు జరపడం జరిగింది. అదేవిధంగా ఈ తరానికి గుర్తుండకపోవచ్చు కానీ 2001లో 16 మంది BSF జవాన్లను బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్, స్థానిక గూండాలు, రౌడీలు, బంగ్లాదేశ్ చెందిన వాళ్ళు కొట్టి చంపేశారు. అంబుష్ చేసి వాళ్ళని మాటు వేసి పట్టుకుని చంపేసిన తర్వాత చనిపోయిన జంతువుల్ని ఏ రకంగా కట్టెకు కట్టి తీసుకెళ్తారో అలా తీసుకొచ్చి వాళ్ళు మన ప్రభుత్వానికి అప్పగించారు. 16 మందిని. పిరిడ్వా అని మేఘాలయలో ఈ సంఘటన జరిగింది. అలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పుడు BSF చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఉండడంతో వీళ్ళందరికీ ఇప్పుడు చాలా పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. నెమ్మదిగా ఈ మొత్తం సరిహద్దు చొరబాట్లు జరగకుండా నిరోధించటం జరుగుతుంది. రెండవది, ఇప్పటికే లోపల ఉన్నటువంటి బంగ్లాదేశీయుల్ని గుర్తించి డిటెన్షన్ సెంటర్లకి తరలించటం. ముందు వాళ్ళని డిటెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్కి తరలించడం. మొట్టమొదటి డిటెన్షన్ సెంటర్ మాల్దాలో ఉన్నటువంటి చందన్ పార్క్ అని ఉంటుంది, ఇంగ్లీష్ బజార్ అనేటువంటి మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇంగ్లీష్ బజార్ పక్కనే ఉన్నటువంటి చందన్ పార్క్లో ఒక డిటెన్షన్ సెంటర్ని నిర్మాణం చేసి, పాత ప్రభుత్వ భవనం, ముందు వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళకి భోజనం అన్ని ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళపైన దర్యాప్తు జరిగి వాళ్ళు బంగ్లాదేశీయులను తేలగానే వాళ్ళని బంగ్లాదేశ్కి పంపించేయటం జరుగుతుంది. 3D పాలసీ: డిటెక్ట్, డెలీట్ అండ్ డిపోర్ట్. ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లు పొరపాటున ఉన్నట్లయితే సమయంలో చాలామందిది వెళ్ళిపోయింది, కానీ వాళ్లకు మళ్ళీ ఆధార్ కూడా దొరకకుండా వాళ్ళ ఐరిస్ని ఇమేజెస్ తీసుకుని ఉంచటము, ఫోటో తీసుకుని ఉంచటము, వాళ్ళకి మళ్ళీ ఆధార్ కూడా దొరకకుండా ఓటర్ల జాబితాలో పేరు రాకుండా ఉండేందుకు, రేషన్ కార్డు కూడా దొరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 3D: డిటెక్ట్, డెలీట్ అండ్ డిపోర్ట్. ఇప్పటికే మాల్దాలో ప్రారంభమైంది. అన్ని జిల్లాల్లో కూడాను డిటెన్షన్ సెంటర్స్ ప్రారంభమవుతున్నాయి. దీంతో బంగ్లాదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వము కానీ, బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ కావచ్చును, స్మగ్లర్లు, మాఫియా ముఠాలు, వీళ్ళందరూ కానీ వీళ్లకు కంటి మీద కునుకు రావడం లేదు. వాళ్ళు కొద్దిగా కన్ను మూత నిద్ర వస్తే పీడకలల్లో శుభేందు అధికారి వస్తున్నాడని చెప్పి చాలామంది అక్కడ స్థానికంగా చెబుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.